శ్రీదేవి 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 ఇక్కడే ఉన్న కదా అత్తయ్య గారు, ఎందుకలా అరుస్తున్నారు? సీరియల్ ఎఫెక్ట్ కోసం. అయినా నువ్వేంటి ఎప్పుడు లేంది కాకా పడుతున్నావా? లేదత్తయ్య గారు, కాలు పడుతున్నాను. పంచలేసిన చాలే గాని ఇంతకి నీకేం కావాలి? మనశ్శాంతి కావాలి. దానికి నేనేం చెయ్యాలి? మీరు 2 రోజులు ఎటైనా వెళ్ళిపోండి అత్తయ్య గారు. నీకే కాదు నీకు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తా. సూర్యకాంతం తగ్గేదేలే. శ్రీదేవి అస్సలు తగ్గేదే లేదు. ఈ సిరీస్ లో అత్తకోడలతో పాటు నేను కూడా ఉంటాను. మా ఆయన నెలకొకసారి ఇంటికి వస్తాడు. మా ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. వెళ్ళే ముందు ఇడికేదో సెప్స్ వచ్చాడు, అది ఇడికి గుర్తులేదు. సత్తి ఓ మంచి పనోడు. మత్ మరపోడు కూడా. అమ్మగారు ఆ అయ్యగారు ఏం చెప్పారో నాకు గుర్తుకొచ్చింది. ఏం చెప్పాడురా? ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? చెప్పు చెప్పు చెప్పు. అన్న పాతి చపాతి కలిపైన. ఇంతకీ మా ఆయన ఏం చెప్పాడురా? మీ ఆయన ఎవరు? ఓరి దేవుడో, వీడు మళ్ళీ మర్చిపోయాడురా నాయనా. ఏం కాదులే, నేనేం కుక్కనా? ఆల్మోస్ట్ అలాంటిదే. అత్తయ్య గారు అత్తయ్య గారు, అబ్బబ్బబ్బబ్బ! ఏంటి? నా ముక్కు దొండ ముక్కలాగుందా? లేదే. నా కళ్ళు బర్రెకల్లులాగా ఉన్నాయా? కాదే. పోనీ నా చెవులు ఏను చెవుల్లాగా ఉన్నాయా? అబ్బా అసలు ఏమైంది? మరి సత్తిగడేంటి అలాగన్నాడు? ఏదన్నాడేటి? నేను చూడ్డానికి అచ్చం మీలానే ఉంటానంట. నాకు టైం వస్తుంది, దొరుకుతావు. ఇంక నా వాళ్ళు కాదురా బాబు. అత్తయ్య గారు, కొంచెం ఆ సత్తిగాడికి పండించి పంపించవమ్మా. అలాగే అత్తయ్య గారు. అవును, అసలు నేను ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చానబ్బా? ఏమోలే. ఏంటత్తయ్య గారు అలసిపోయారా? కాదే, ఈ ఎండకి మెరిసిపోయాను. ఆ సత్తిగాడికి పండించి పంపించమన్నానా? పంపించాను కదండి. మరి ఎక్కడే? ఎక్కడ? అదేటమ్మగారు, అంత దూరం నడుచుకుని వచ్చారా? ఫోన్ చేస్తే బండి తీసుకొచ్చేవాడిని కదండి బాబు. బయటవరే రేయ్ సత్తిగా! శ్రీదేవి శ్రీదేవి ఒసే శ్రీదేవి! ఏంటత్తయ్య గారు? ఏంటి ఆ ముద్దు నిద్ర? మీరే కదా అత్తయ్య గారు చెప్పారు. నేనేం చెప్పానే? పైకి చూస్తావేంటి? ఫ్లాష్ బ్యాక్. అత్తయ్య గారు, ఏమన్నా విశేషమా? ఎట్టకారమా? ఈ ఎఫెక్ట్ నువ్వు చేసిన వంట వల్లే. చిచి, అది వంట కాదే, పెంట. అయినా వంట చేయడం అంటే అదొక కళే. అందుకే కలలు కంటున్నాను. లేకపోతే నాకే వంట పెట్టరా? శ్రీదేవి శ్రీదేవి ఒసే శ్రీదేవి! ఏంటత్తయ్య గారు? చేతిలో ఐస్ క్రీమ్ పెట్టుకొని తినకుండా అలా చూస్తావేంటి? ఇది ఎలా తినాలో అర్థం కావట్లేదు అత్తయ్య గారు. ఎర్రిదానిలా ఉంది. ఇది నేను చూపిస్తాను. ఇంకొంచెం. తీసుకో. ఇంకొంచెం. అత్తయ్య గారు, అమ్మయ్యా. అవునే శ్రీదేవి, ఐస్ క్రీమ్ అక్కడి వరకే ఎందుకు తినమన్నావే? ఎందుకంటే అక్కడి వరకే కుక్క నాకింది కాబట్టి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు?
అమ్మగారు అయ్యగారు ఏం చెప్పారు నాకు గుర్తు రాలేదు. అత్తయ్య గారు మాకు మనశ్శాంతి లేకుండా చేస్తానని చెప్పి 5-6 ఎపిసోడ్లు అయ్యాయి. అయినా వరుసగా మీరే తింటున్నారు జలక్కులు. నేను జలక్కిచ్చాననుకో నెక్స్ట్ బర్త్డేకి నువ్వు ఉండవు. ఎక్కడికి వెళ్తానేటి? కాసేపట్లో నీకే తెలుస్తుంది. ఏదో ఇందులో విషయం కలిపినట్టు మాట్లాడుతున్నారు. అవును, అందులో విషయం కలిపా. ఏవే శ్రీదేవి, ఎలాగుంది మన జలక్? ఇది జస్ట్ ప్రాంక్. శ్రీదేవి, ఒసేయ్ శ్రీదేవి. ఏంటి సూర్యకాంతం? అత్తయ్య గారు చూసారా దీని డబుల్ యాక్షన్? సర్లే కానీ ఇంతకీ ఏం చేస్తున్నావు? కాఫీయా? కాదత్తయ్య గారు. టీయా? కాదత్తయ్య గారు. పోనీ హార్లిక్స్ బూస్ట్ లాంటివి ఏమైనా చేస్తున్నావా? అబ్బా కాదత్తయ్య గారు. మరి ఆ పాలతో ఏం చేస్తున్నావే? మీరే కదా అత్తయ్య గారు పాలకూర చేయమన్నారు. పాలతోనా? దేవుడా, దీనికి అన్నం ఇచ్చావు గాని బుర్ర మాత్రం అస్సలు ఇవ్వలేదు. మీకేదో ఇచ్చినట్టు. శ్రీదేవి, శ్రీదేవి. ఎవరమ్మా మీరు? మీరు సూర్యకాంతం గారు కదా? అవును, మీరెవరు? సాక్షాత్తు సూర్యకాంతం గారి దర్శనమే మనకు దొరికిందే. నేను మీకు తెలుసా? మీరు బాహుబలిలో శివగామి అంట. ఈ మాటే నాశనం. చిచి, శాసనం అంట. మీరొక రాణి రుద్రమ్మ. ఉప్పెనలా దేవమ్మ. ఈ ఇల్లుకు దేవాలయం అయితే అందులో మీరొక దేవత అంట. ఈ నిజాలన్నీ మీకు ఎవరు చెప్పారమ్మా? మీ కోడలు శ్రీదేవి. తేనెల బంధం ఇది జన్మ జన్మల శ్రీదేవి, ఏది ఒకసారి అత్తయ్యా అనమ్మా. అత్తయ్య ఎల్లా ఆడుకో అమ్మా. అత్తయ్య గారు మీ పెన్షన్. నీకెందుకమ్మా టెన్షన్? ఎల్లు ఏదో ఒకటి కొనుక్కో. ఏదో మీ అభిమానం. ఇది నీది, ఇది నీది. ఏటి 100? మీ పర్ఫార్మెన్స్ లకు ఇదే ఎక్కువ. వెళ్ళండి. పదవే. శ్రీదేవి, చెప్తా దీని పని. ఎవరు? దెయ్యాన్ని. దయ్యాన్వా? ఇప్పుడు ఎందుకు వచ్చావు? నీ రక్తం కోసం. అదేమన్నా రసన అనుకుంటున్నావా తాగడానికి? ఇంకేదైనా అడుగు. నీ మాంసం కావాలి. స్కిన్నా స్కిన్ లెస్సా? నేను దెయ్యాన్ని, భయపడు. మా అత్తకే భయపడ్ను. నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ బ్లడీ దయ్యానివి. ఇప్పుడు నీకు ఇస్తానే. అమ్మగారు నేనేం చెప్పినా చేస్తావా? ఆజ్ఞ తల్లి. అయితే శ్రీదేవిని చంపేయ్. నా వల్ల కాదమ్మా. మాట తప్పినందుకు నన్ను పనిలో నుండి తీసే. నువ్వు చంపుతావా? నన్ను చంపమంటావా? సయ్యా వద్దు తల్లి, ఆ పాప నీ చేతులకు అంటకూడదు. నేనే చంపుతాను. ఏవే శ్రీదేవి, ఇప్పుడు నువ్వు తాగే దాంట్లో నేను విషం కలిపానంటే నీ రియాక్షన్ ఏంటి? ఇది ఏప్రిల్ కాదు నన్ను ఫూల్ చేయడానికి. నేనేవి చిన్నపిల్లని కాదు మళ్ళీ ప్రాంక్ చేయడానికి. మీ మామయ్య గారి మీద ఒట్టు, అందులో నిజంగా విషం కలిపాను. శ్రీదేవి, అయినా అత్తయ్య గారు కన్న కొడుకు పెళ్ళానికి విషయం కలపడానికి మీ చేతులలో వచ్చేయండి. అందుకేనే సత్తిగాడు చేతులతో కలపమన్నా. ఏంటి రిలాక్స్ అయ్యావు? సత్తి, అమ్మాయి గారు, మీ అమ్మగారు నాకు విషయం కలపమని చెప్పారంట. కలిపేవా? మర్చిపోయాను అమ్మగారు. మ్మ్.
అమ్మా చెల్లర్లేదు బాబు, పక్కింటికి వెళ్ళి అడుక్కో. అమ్మా నేనమ్మా. బాబు శోభన్ బాబు. మమ్మీ కాంతం మమ్మీ. ఏవండి? శ్రీదేవి నాన్నెక్కడమ్మా? మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడో ఈ సత్తిగాడికి తెలుసు. ఈడు గుర్తు రాదు, ఆయన రాడు. సరిపోయింది. సత్తి టొయ్ టొయ్ బాగున్నావా? బాగున్నాను బాబు, ఇప్పుడో చిన్నప్పుడు చూశాను. పోయిన నెల కదరా వచ్చింది. సర్లే గాని స్నానానికి నీళ్ళు పెట్టు. వేడి నీళ్ళే కదా బాబు. ఎండాకాలంలో వేడి నీళ్ళట్రా, సన్నీళ్ళు పెట్టు. అలాగే బాబు. అవును, బాబు గారు వేడి నీళ్ళు పెట్టమన్నారా చల్ల నీళ్ళు పెట్టమన్నారా? లంబర లంబర రా రా రం ల ర ర ర రా ర రా. సత్తి! బాబు గారు నేను చల్లగా పెట్టమని వేడి నీళ్ళు పెట్టే పెట్టరా. మర్చిపోయాను బాబు. అరే సత్తి, అమ్మగారు ఆ శ్రీదేవితో ఎలా ఆడుకోవాలో నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. డైలీ 1.5 GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్, 299. అదే కదా? నేను ఇక్కడే దాక్కుంటాను. దాని దగ్గరికి వెళ్ళి అమ్మగారు కనబడట్లేదని చెప్పు. ఊరంతా ఎత్తుకది కళ్ళెక్కిపోవాలి. అలాగే అమ్మగారు. Cheers. శ్రీదేవి దొరికావే. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏంట్రా సత్తి? అమ్మగారు. అమ్మగారి గురించి తర్వాత కానీ ముందు కరెంట్ బిల్ కట్టావా? కట్సానమ్మా. గ్యాస్ బిల్లు? కట్సానమ్మా. సర్లే, ఇందాక లేదో చెప్తున్నా. ఏం చెప్తున్నానమ్మా? సరిపోయింది, వెళ్ళి మోటార్ ఆన్ చేయి. అలాగేనమ్మా. ఏంటి ఇంకా రావట్లేదు? ఎవర్రా మీరంతా? ఏయ్! కొంపు తీసి మర్చిపోయాడా? శ్రీదేవి, శ్రీదేవి. అరే సత్తి, ఏమైందా దీనికి? అంత మీ వల్లే. నేనేం చేశాను రా? ఓసే శ్రీదేవి, నేనేం చేశానే? అంతా మీరే చేశారు, అంతా మీరే చేశారు. నేనా? ఏమే శ్రీదేవి, ఆకలేసిన వంట చేయంటారు, నేను చేస్తాను. చేసిందంతా మీరే తినేస్తే కడుపు మండిపోతుంది అత్తయ్య గారు. శ్రీదేవి చీరకి ఇస్త్రీ పెట్టమంటారు, నేను పెడదామనే వెళ్తాను. ఆలోపే మీ నా చేయి పట్టుకొని శ్రీదేవి ఇలా చెయ్యి, ఇక్కడ పెట్టు, సరిగ్గా చెయ్యి అంటూ మీరే చేసేస్తే చీర కన్నాలు పడిపోతున్నాయి అత్తయ్య గారు. కోపం, బాధ, చిరాకు ఎవరి మీద చూపించాలో తెలియక ఒకరోజు సత్తిగాడి మీద అరిస్తాను. తిట్టేస్తాను మిమ్మల్ని. ఏంట్రా నాకు ఈ టార్చర్ అని వెనక్కి తిరిగి చూస్తే? చెప్పమ్మా, ఏమైంది? చెప్పండి అమ్మాయి గారు. మెడ పట్టేసిందిరా. మీకేమైంది అమ్మగారు? నడు పట్టేసిందిరా. అమ్మా శ్రీదేవి. ఇప్పటికీ నా మెడ మీ చేతిలోనే ఉంది అత్తయ్య గారు. మొత్తం మీరే చేశారు. మొత్తం మీరే చేశారు. ఏవే శ్రీదేవి? అత్తయ్య గారు ఇంకా అర్థం కాలేదా మీకు? హలో సూర్యకాంతం, ఎవరండి? అప్పారావు. ఏ అప్పారావు? అప్పుల అప్పారావు. అప్పారావు గారు, మీరా? నా పైసలు ఎప్పుడిస్తావు? ప్రస్తుతం నేను ఇప్పుడు ఊర్లో లేనండి. 2 రోజులు అయితే గాని రాను. 2 రోజుల్లో మీ ఇంటికి వస్తా, వడ్డీతో సహా ఇవ్వకపోతే మరి. అరే తుప్పా సదవా, అప్పుడు నీకు తిప్పులు నాకా? నువ్వు మళ్ళీ ఇంటికి రావాలి. నిన్ను నల్లిస్తా. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్ మిషన్. సూర్యకాంతం, సూర్యకాంతం, సూర్యకాంతం. ఏమే శ్రీదేవి, ఎవరో పిలుస్తున్నట్టుందే. దాన్ని పిలవడం అనరు, అరవడం అంటారు. అవునా? ఎవరై ఉంటారు? ఇంకెవరు, మీ అప్పుల అప్పారావు. అరే సత్తి, అరే సత్తి, అమ్మగారు కిందకెళ్ళి అప్పారావు గారికి నేను ఇంట్లో లేనని చెప్పు.
అలాగేనమ్మా. ఏంటి ఫ్యాన్ తిరగట్లేదు? ఏమయ్యా బిల్డరు, ఇక్కడ లిఫ్ట్ లో ఫ్యాన్లు పనిచేయట్లేదు. టైంకి మాత్రం మెయింటెనెన్స్ కావాలి. ముందా పనిచేయడు. ఎరా సత్తి, అప్పారావు గారు మీ సూర్యకాంతం ఎక్కడుంది? ఇంట్లోనే ఉన్నారండి. సూర్యకాంతం! శ్రీదేవి, శ్రీదేవి! ఏంటత్తయ్య గారు? మీ మావయ్య గారు ఎక్కడున్నారో తెలిసిపోయింది. అవునా, ఎవరు చెప్పారు? కళ! హా? అంటే మావయ్య గారికి మీరు కాకుండా కళ అనే అత్తయ్య కూడా ఉందా? యహే! మీ మావయ్య గారు కాశీలో ఉన్నట్టు కళ వచ్చింది. ఓ ఆ కళ. హా? అంటే కొంపదీసి మీరు కూడా అక్కడికి వెళ్ళిపోతారా ఏంటి? మీ మావయ్య గారు లేని కొంపులో నేను ఒక్క క్షణం కూడా ఉండలేనమ్మా. ఇన్ని రోజులు బానే ఉన్నావుగా. అందుకే వెళ్ళిపోతున్నా. అయ్యో అత్తయ్య గారు, వెళ్ళొద్దు అత్తయ్య గారు, ప్లీజ్ అత్తయ్య గారు, వెళ్ళొద్దు అత్తయ్య గారు. మీరు లేకపోతే సిరీస్ ని ఎలా కంటిన్యూ చేయాలి అత్తయ్య గారు? ఏదో తేడాగా ఉంది. వెళ్ళొద్దు అత్తయ్య గారు. అయ్యో వెళ్ళొద్దు అత్తయ్య గారు. ఏమే శ్రీదేవి, నీ మాటలకి పర్ఫార్మెన్స్ కి అసలు సింక్ అవ్వట్లేదే. ఏమైందిరా? ఇక్కడి నుంచి నేను అమ్మగారు అని ఎవరిని పిలవాలండి? ఒరే, నేనేం పైకి పోవట్లేదురా, కాశీకి పోతున్నా. టాటా, విడుకోలు, బాయ్ బాయ్, ఇంకా సెలవు. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా. అమ్మయ్యా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. సత్తి, ఏం చేస్తున్నావమ్మా? అమ్మగారు చిటికలో వస్తారన్నారు కదండి, అందుకే చిటికలో వేస్తున్నాడు. నిన్ను అయిపోయి